నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఇటీవలే గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఇంటి చోరీ, మొబైల్ షాప్లో చోరీ కేసును ఛేదించామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బుధవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడారు. ఈ కేసులో 4 నిందితులను అదుపులోకి తీసుకుని నిందితుల నుండి 234.5 గ్రాముల బంగారం, అదేవిధంగా 2 లక్షల నగదు, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కేసు దర్యాప్తు చేసిన తెనాలి రూరల్ పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు. नायब रसूल आनंद, होमगार्ड पवन, తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కట్టేవరం గ్రామంలో 4th జూన్ రోజున ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ దొంగతనాన్ని క్రైమ్ నెంబర్ 114/26 తెనాలి రూరల్ పిఎస్లో నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఆ కేసులో ఈరోజు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. 4 ముద్దాయిలని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 229 గ్రామ్స్ బంగారము, 2 లక్షల క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఈ క్రైమ్లో మొత్తము 234 గ్రామ్స్ బంగారం, 2 లక్షల క్యాష్ పోగా దీంట్లో ఆల్మోస్ట్ పూర్తిగా ఫుల్ రికవరీ చేయడం జరిగింది. మెయిన్ ఎవరైతే A1 ఉన్నాడో విజేంద్ర జోసెఫ్ అనే అతను విజేంద్ర గ్రామము, చేబ్రోల్ మండలం నివాసి. అతని మీద ఇంతకుముందు కూడా ఒక మోటార్ థెఫ్ట్ కేసు ఉంది. అతను కార్ డ్రైవర్గా పనిచేస్తూ బతుకుతున్నాడు. అతను ఎవరైతే దీంట్లో కంప్లైనెంట్ ఉన్నాడో, ఎవరింటి నుంచి దొంగతనం జరిగిందో అతని దగ్గర 5-6 టైమ్స్ ఇంతకు ముందు డ్రైవర్గా పని చేయడానికి వచ్చాడు. సో ఈ ఇంటి మీద కొంత అవగాహన పెంచేసి అతను లేని సమయంలో ఈ ముద్దాయి వాళ్ళ ఇంటికి వచ్చి దొంగతనం చేసి 234 గ్రామ్స్ గోల్డ్, అదేవిధంగా 2 లక్షల క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. ఇతను దొంగతనం చేసినాక ఎవరైతే A2, A3, A4 ఉన్నాడో బేతపూడి సురేష్, చావలి పవన్ అండ్ చావలి వంశీ, వాళ్ళ ముగ్గురు చేత ముత్తూట్ ఫైనాన్స్ లో 51 గ్రామ్స్ గోల్డ్ తాకట్టు పెట్టించాడు. సో ఈ వీళ్ళు దొంగ సొత్తును అక్కడ తాకట్టు పెట్టినందుకు, దొంగతనం చేసిన ప్రాపర్టీని రిసీవ్ చేసినందుకు వాళ్ళని కూడా ముద్దాయిగా చేర్చి ఈ 4 ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ కేసులో మంచి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తెనాలి రూరల్ సిఐ నాయబ్ రసూల్, అదేవిధంగా తెనాలి రూరల్ ఎస్ఐ ఆనంద్, వాళ్ళ టీంని సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము. దీంతో పాటు ఇతను తెనాలి 2 టౌన్లో కూడా ఒక మొబైల్ థెఫ్ట్ చేయడం జరిగింది. ఒక మొబైల్ షాప్లో ఎంటర్ అయ్యి ఒక ఐఫోన్, అదేవిధంగా 20,000 క్యాష్ కూడా ఇతను దొంగతనం చేయడం జరిగింది. అది కూడా దీంతో కేసు డిటెక్ట్ అయింది. దాంట్లో కూడా రికవరీ చేసి ఆ కేసులో కూడా ఇతని అరెస్ట్ చూపిస్తున్నాము. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరపురాని మహానేత అని గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా అన్నారు. వైఎస్ఆర్ 77వ జయంతి సందర్భంగా బుధవారం గుంటూరులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఆమె కార్యాలయంలో జరిగిన వేడుకల్లో నూరి ఫాతిమా మాట్లాడుతూ వైఎస్ఆర్ అంటే అభివృద్ధి, సంక్షేమం అన్నారు. ఆయన మరణం 2 తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని తెలిపారు. రాజన్న పాలన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని చెప్పారు. నాయకత్వం
కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓకే. ఈరోజు మన ప్రియతమైన నేత, ప్రతి ఒక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ గారు అంటేనే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకునేది ఆరోగ్యము, వైద్యము. అలాగే మీరు చూసుకుంటే రైతులకి ఏ విధంగా అండగా ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మరీ ముఖ్యంగా ఈ 3 సంవత్సరాల నుంచి ఎక్కువగా గుర్తుపెట్టుకుంటున్నారు. ఎందుకనంటే రాజశేఖర రెడ్డి గారు ఒక చిరునవ్వు. రాజశేఖర రెడ్డి గారు అంటే 108. రాజశేఖర రెడ్డి గారు అంటేనే రైతులకి అండగా ఉండే నేత. మరి అలాంటి నేత ఈరోజు పుట్టినరోజు 77వ జయంతి సందర్భంగా ఆయనకి ఈ 2 రాష్ట్రాల్లో ప్రతి చోట కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ ఉన్నారు. ఈరోజు మనం స్మరించుకుంటున్నాం ఆయన్ని. ఆయన తీసుకొని వచ్చిన పాలనని మనం గుర్తుపెట్టుకుంటున్నాము. ఎందుకంటే కరువైనది ఆంధ్రప్రదేశ్కి రాజన్న బిడ్డ. మరి ఈ రాష్ట్రానికి మళ్ళీ ఇంకొకసారి రాజన్న పాలన రావాలన్నా, లేకపోతే రాజన్న చిరునవ్వు మనకి కనిపించాలన్నా, లేకపోతే ప్రతి ఒక్క గుండెల్లో మళ్ళీ చిరస్థాయిగా నిలవాలన్నా, చేయాలన్నా ఎవరూ చేయలేని పని మన వైఎస్ఆర్ గారు చేసి చూపించారు. ఈరోజు విద్య, వైద్యము, అలాగే మీరు చూసుకుంటే రైతులకి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎన్నో మరి సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఎన్నో పనులు చేసి ఈరోజు ఈ దేశానికే ఒక ఆదర్శంగా నిలిచిన నేత వైఎస్ఆర్ గారు. మరి ఆయన పుట్టినరోజు ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ విధంగా ఆయనకి ప్రజలకు అండగా ఉన్నారో ఈరోజు కార్యకర్తలకు కూడా అదే విధంగా అండగా ఉండి వాళ్ళకి చదువుకోవటానికి కానీ, వైద్యానికి కానీ, విద్యకు కానీ ఏ విధంగా అండగా ఉండాలని చెప్పి మన కార్యకర్తలకి నలుగురికి వాళ్ళకి ఈరోజు ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయటం జరిగింది. ఆయన చేసిన మంచిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, అలాగే మళ్ళీ రానున్న రాజ్యం వైఎస్ఆర్ గారి రాజ్యం రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కుటుంబం సభ్యులందరూ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించినందుకు ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గుంటూరు జిల్లాలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల వసతి గృహాలతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని మహిళా వసతి గృహాలను సమగ్రంగా అభివృద్ధి చేసి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. బుధవారం మహిళా ప్రాంగణం, సఖీ నివాస్, గిరిజన బాలికల వసతి గృహం, ప్రభుత్వ ఉద్యోగినీల వసతి గృహం, అనాథ పిల్లల వసతి గృహం, మహిళా వయోవృద్ధుల వసతి గృహం, పరివర్తన భవన్లలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహాల భవనాల స్థితిగతులు, నివాస గదులు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, వంటశాల భద్రతా అంశాలపై ఆరా తీశారు. ఆన్లైన్లో అడాప్షన్ పేరెంట్స్ అప్లై చేస్తున్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ వీళ్ళకి ఫుడ్ అది బాగానే ఉందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రతో ఉందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ సమావేశంలో ఆరోపించారు. బుధవారం బ్రాడీపేటలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి, అమిత్ షాకి భారత రాజ్యాంగం గురించి కనీస అవగాహన లేదన్నారు. మోడీ విద్యాభ్యాసం 4వ తరగతి అని విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఎందుకు పెట్టారు అది నాకు ఎలా తెలుసు? అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న సభ్యులు
బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు అంబేద్కర్ గారిని. ఎందుకు ఇబ్బంది పెట్టేవాళ్ళు అని అంటే, సమానత్వం, ఎస్సీలకు రిజర్వేషన్లు, ఎస్టీలకు రిజర్వేషన్లు విషయాల్లో చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టేవాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న సభ్యులు. అంబేద్కర్ గారికి కొంచెం బీపీ షుగర్ ఉండేది, కొంచెం కోపం కూడా ఎక్కువ. ఆయన రాజీనామా జాబు రాసి తన భార్య ద్వారా, డాక్టర్ సవిత అంబేద్కర్ గారి ఆయన భార్య ద్వారా ప్రధానమంత్రి అయినటువంటి, ఆ రోజు ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరికి ఆ రాజీనామా పత్రాన్ని ఆ అమ్మ తీసుకెళితే నెహ్రూ గారు చూసి, ఇంగ్లీష్లో మాట్లాడిన దాన్ని తెలుగులో మీకు చెప్తాను, ఏమ్మా వచ్చారు అని నిలబడి ఆ అమ్మను ఆహ్వానిస్తూ, ఏంటి చేతిలో కాగితము అని అడిగాడు జవహర్లాల్ నెహ్రూ గారు. అంబేద్కర్ గారి రాజీనామా పత్రం అని అనగానే చదివి ఆ 5 ముక్కలు టక్కని అక్కడికి చించేయడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ, అప్పటి ప్రధానమంత్రి గారు, మొట్టమొదటి ప్రధానమంత్రి గారు. ఎందుకు ఆయన చించేశాడు, కూర్చోండమ్మా అని చెప్పి ఆయన చెప్పాడు, ఇది నా ఆలోచన కాదు, అంబేద్కర్ గారి చేత రాయించడం రాజ్యాంగాన్ని నాకు మహాత్మా గాంధీ గారు చెప్పారు, ఎవరు భారతదేశంలో మంచి రాజ్యాంగాన్ని రాయలేరు, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చి ఉండొచ్చు కానీ విఘ్నుడు మహామేధావి అయినటువంటి అంబేద్కర్ గారి చేతనే రాయించాలి అని నాకు మహాత్మా గాంధీ గారు చెప్పారమ్మా, నేను ఆయన చెప్పిన మాటను జవదాటలేను అని అంటే అంబేద్కర్ గారి భార్య చెప్పింది నెహ్రూ గారికి, అయ్యా ఆయన చేత రాజ్యాంగాన్ని రాయించేదానికి మీ సభ్యులు ఒప్పుకోవటం లేదయ్యా, చికాకు పెడుతున్నారు, ఆయన ఇంటికి వచ్చి చాలా మనోవేదనతో ఉన్నాడు అని అంటే, అమ్మా ఆ బాధ్యత నేను తీసుకుంటాను, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న సభ్యులందరినీ నేను వాళ్ళకి చెప్పి అంబేద్కర్ గారు రాసిన ప్రతి వాక్యాన్ని నేను ఆమోదించేటి చేస్తానమ్మా, అది నా బాధ్యత దేశ ప్రధానమంత్రిగా, ఈ ఆలోచన గాంధీ గారిది, నాది కాదు, అంబేద్కర్ చేత రాజ్యాంగాన్ని రాయించడం అనే విషయం అని చెప్పిన తర్వాత ఆయమ్మ ఇంటికి వెళ్ళి జరిగిన సంభాషణ అంబేద్కర్ గారి చెప్తే 2 రోజులు ఆయన ఆలోచించి 3వ రోజు మళ్ళా వెళ్ళి కూర్చోవడం జరిగింది. ఆ విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు ఈ నెల 17న పల్నాడు జిల్లాకు రానున్నట్లు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. గుంటూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి 1500 కోట్ల నిధులను అర్హులైన లబ్ధిదారులకు ఆ రోజు అందించనున్నామని చెప్పారు. గడిచిన 2 ఏళ్లుగా బ్యాంకర్లతో అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. కార్యక్రమం నిర్వహణకు మరో 10 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కొత్త వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మొత్తం 16 నుండి 20 పథకాలకు సంబంధించిన నిధులు ఆ రోజు అందిస్తామని అన్నారు. జూలై 17వ తారీఖు 2026 నర్సరావుపేటలో దేశ ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు విచ్చేయనున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. ఆ రోజు జరగబోయే కార్యక్రమం ఏమిటి అంటే క్రెడిట్ అవుట్రీచ్ అనేది. ఈ కార్యక్రమంలో ముఖ్యమైనది ఆ ఒక్క రోజులోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీద, అలాగే ఆర్థిక మంత్రి గారి చేతుల మీదుగా పల్నాడు నియోజకవర్గానికి సంబంధించి 1500 కోట్ల నుంచి 2000 కోట్ల దాకా వివిధ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, పిఎం విశ్వకర్మ అనుకోండి, పిఎం స్వనిధి అనుకోండి, పిఎం ఈజీపీ అనుకోండి, పిఎం ఎఫ్ఎంఈ అనుకోండి, ఇలాంటి వేరు లోన్ స్కీమ్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఆ రోజు అప్లికేషన్స్
ఎవరైతే పెట్టుకున్నారో వారందరికీ కూడా డెలివర్ చేయబోతూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయబోతూ ఉన్నారు. అంటే ఈ ఒక్క 1 వీక్లో 10 డేస్లోనే ఇంత అప్లికేషన్స్ వచ్చేసినాయి, ఎంతమందికి మీరు ఇచ్చేస్తున్నారా అనేది చాలామంది ప్రశ్న. దీని ఎక్సర్సైజు గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూనే ఉంది. గడిచిన 7 నెలల నుంచి 8 నెలల నుంచి కూడా చాలా ఉధృతంగా జరుగుతూ ఉంది. ప్రతి బ్యాంకర్కి కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. అటు పబ్లిక్ బ్యాంక్స్కి, ప్రైవేట్ బ్యాంక్స్కి, వీటందరికీ కూడా టార్గెట్స్ ఇచ్చి అర్హులైన ప్రతి ఒక్కరిని కూడా మీరు అప్లికేషన్ పెట్టించాలి, అప్లికేషన్ ప్రాసెస్ చేయాలని చెప్పి చాలా డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. అందుకే మేడం కూడా వచ్చి, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా వచ్చి ఈ 1500 కోట్ల రూపాయల దాకా శాంక్షన్ చేయడానికి 17వ తారీఖున జూలై నిర్ణయించుకోవడం జరిగింది. అయితే చాలామందికి ఉన్నది ఏమిటి అంటే ఎందుకు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నామని 2-3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏమిటి అంటే చాలామందికి మన ప్రాంతంలో బ్యాంకుని చూస్తే అది మనకి సంబంధం లేదు కదా అనే విధంగా చూస్తారు. అక్కడికి వెళ్తే చాలా పేపర్లు అడుగుతారు, చాలా మనము ప్రూఫ్స్ అన్నీ ఇవ్వాలి, అవన్నీ మనం సబ్మిట్ చేయగలమా అనేది చాలామంది భయపడుతూ ఉంటారు, చాలామంది వెళ్ళరు కూడా. అలా కాకుండా బ్యాంక్స్ని వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చే కార్యక్రమం గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది. లాస్ట్ 8 మంత్స్ నుంచి చాలా ఉధృతంగా జరుగుతూ ఉంది. వాళ్ళ దగ్గరికి వచ్చి పెట్టండి మీరు అప్లికేషన్స్, మాకు టార్గెట్స్ ఉన్నాయి, మేము మీట్ అవ్వాలి అని చెప్పి వాళ్ళని చాలా డ్రైవ్ చేయడం జరిగింది. జీఎంసీ పరిధిలోని జంక్షన్లను అధునాతన విధానంలో ఆకర్షణీయంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికబద్ధమైన చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ కె మయూర్ అశోక్ తెలిపారు. కాకాని రోడ్, వై జంక్షన్, బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం సెంటర్, పాత గుంటూరు పోలీస్ స్టేషన్, జిన్నా టవర్ సెంటర్, జీఎంసీ ఆఫీస్, హిందూ కాలేజ్ సెంటర్, నాస్ సెంటర్, చుట్టుకుంట, కలెక్టరేట్ జంక్షన్లను బుధవారం కమిషనర్ పరిశీలించారు. గుంటూరు నగరం రాష్ట్ర రాజధానిలో భాగంగా ఉన్నందున నగరంలో అధునాతన హంగులతో జంక్షన్లు, పార్కులు, సెంట్రల్ డివైడర్లు, అవెన్యూ ప్లాంటేషన్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. We'll integrate this till this edge, and then we'll integrate it with the even the water body. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.